ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమెల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మిమ్మల్ని మహింపరిచి, ఘనపరిచి, సంతోషపరిచి మీ నామమునకు కీర్తి కలగజేసి మీరిచ్చే పరలోక రాజ్యమునకు వారసులం కావటానికి మీరిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. విత్తబడుచున్న వాక్యమును దృష్టిలో చేతుకొని పోకుండా మా అందరి హృదయములలో 30దంతలుగా, 60దంతలుగా, 100 ఫలించడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆలోచన చేద్దాం. మానవుల రాజ్యముపై అధికారి ఎవరు? మానవుల రాజ్యముపై అధికారి ఎవరు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. మానవుల రాజ్యముపై అధికారి ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు అనేవి ఉన్నాయి. ఆ రాజ్యాలలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అధికారి కూడా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రపంచంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో ఎంతోమంది అధికారులు ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, అందులో కూడా ఎంతోమంది అధికారులు ఉంటారు. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో కూడా ఎంతోమంది అధికారులు ఉంటారు. పవర్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో కూడా ఎంతోమంది అధికారులు ఉంటారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అధికారి ఉంటారు. ఆ అధికారి పైన మరొక అధికారి ఉంటారు. ఆ అధికారి పైన మరొక అధికారి ఉంటారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి డిపార్ట్మెంట్లోనూ అధికారులు ఉండడం మనందరికీ తెలుసు. అయితే ప్రపంచ రాజ్యాల మీద అధికారి ఎవరు అని మనం ఆలోచించగలిగితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం ప్రపంచ మానవుల రాజ్యములపై అధికారి ఎవరు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు
ఇలాగు జరుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని క్రీస్తుకు పూర్వం తెలియజేస్తున్నాడు. మానవుల రాజ్యం పైన ఎవరు అధికారిగా ఉన్నారట? చూడండి మరలా 17 వచనం అందరూ చూడాలి. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి, ఎవరిపైన అధికారి అయి ఉన్నాడు దేవుడు? ప్రపంచ దేశాల మానవుల రాజ్యాలపైన అధికారిగా ఉన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవులందరికీ రాజ్యాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజ్యం ఉంది. ఆ రాజ్యం మీద ఒక్కొక్క అధికారి ఉన్నాడు. వీళ్ళందరిపైన అధికారిగా ఎవరున్నారయ్యా అంటే ఎవరున్నారట? మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవులందరికీ ఉన్నాయి రాజ్యాలు. ఈ రాజ్యాల మీద అందరి మీద అధికారిగా ఉన్న ఎవరున్నారయ్యా అంటే మహోన్నతుడైన దేవుడు అధికారిగా ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు అధికారిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడట? తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని. అందరూ జాగ్రత్తగా చూడాలన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో, ఆ పదం చాలా జాగ్రత్తగా చూడాలి. తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో, దేవుడు ఎవరికైతే అధికారాన్ని అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడో వారికి మాత్రమే అధికారాన్ని ఇస్తాడట. అర్థమవుతుందండి? దేవుడు ఎవరికైతే అధికారాన్ని కట్టబెట్టాలనుకుంటున్నాడో వారు మాత్రమే అధికారంలోకి వస్తారు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, రేపు ఎలక్షన్ జరుగుతుంది కదా. ప్రతి ఒక్కరూ కూడా ఉర్రూతలూగుతున్నారు. ఉదాహరణకి బీజేపీ వాళ్ళు ఉన్నారనుకోండి, మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని వాళ్ళు ఉత్సాహపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని వాళ్ళు ఉత్సాహపడుతున్నారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు మా ప్రభుత్వం అధికారంలోకి రావాలి. అలాగే టీడీపీ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం అధికారంలోకి రావాలి. జనసేన మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎవరికి వారు ఎంతో ఉర్రూతలూగుతున్నారు, ఉత్సాహంతో ఉన్నారు. అయితే అధికారాన్ని ఇచ్చేది ఎవరట ఇక్కడ? ఏమంటే మరలా చూడండి అన్నమాట. 17వ వచనం, మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో, తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో, ఎవరికైతే అనుగ్రహించాలని దేవుడు నిర్ణయిస్తాడో వారికి మాత్రమే అధికారం వస్తుంది. మనం అనుకున్నంత మాత్రాన ఎవరు పడితే వారికి అధికారం రాదు. అధికారి, మానవుల రాజ్యం పైన అధికారి ఆయన ఉన్నాడు పరలోకంలో. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తి గలవాడు. ఆయన చేతిలో ఉంది అధికారం. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు. అందరికీ ఇవ్వడు ఆయన. ఆయనకి ఎవరైతే నచ్చుతారో వారికి ఇస్తాడు. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ, మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో అంటే నిర్ణయించునో వారికి అనుగ్రహించిననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు. మనుషులు ఎలాంటి వాళ్ళు? అత్యల్పులు. ఏమండి? కొంతకాలం మాత్రమే ఉంటారు మనుషులు, తర్వాత కాలగర్భంలో కలిసిపోతారు. చాలామంది ఏమనుకుంటారంటే అండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఇలాగే ఉండాలి. ఏమండి? ప్రజల మీద పెత్తనం చేయాలి. అధికార దాహం చాలామందికి. పదవిని కోల్పోవటానికి ఎవడు ఇష్టపడ్డండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అత్యల్పులైన అన్నాడు చూడండి, అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే అధికారాన్ని అనుగ్రహించేది ఎవరన్నమాట? దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు గారు. సౌలు గారికి అధికారాన్ని ఇచ్చింది ఎవరు? సౌలు గారిని అధిపతిగా నియమించింది ఎవరు? ఒకసారి చూద్దాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి రాజుగా ఎవరిని అధిపతిగా దేవుడు నియమించాడట? చూడండి మరలా. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద. దేవుని స్వాస్థ్యం ఏది? దేవుని ఆస్తి ఏది? దేవుని పిల్లలే దేవుని ఆస్తి, అంతే కదండి. ఇశ్రాయేలీలందరూ దేవుని ఆస్తి. తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరి మీద అధిపతిగా సౌలు గారిని దేవుడు నియమించాడట. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీయులకు. ఏమండి, ఇశ్రాయేలీలందరినీ పరిపాలించడానికి ఒక మంచి నాయకుడిగా న్యాయమైన పరిపాలన అందించాలని, నీతి న్యాయాలతో పరిపాలన జరిగించాలని సౌలు గారిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించి నిలబెడితే, అధిపతిగా నియమిస్తే, ఈ సౌలు గారు ఏం చేశారో తెలుసండి? సౌలు గారు దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేశాడు. అందుకే దేవుడు సౌలు గారికి ఉన్నటువంటి ఈ అధికారాన్ని తీసిపడేశాడు. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఎవరైనా సరే కాపాడుకోవాలి. నీతి న్యాయాలతో పరిపాలన చేసినట్లయితే దేవుడు అధికారాన్ని ఏం చేస్తాడు? పొడిగిస్తాడు, కొనసాగిస్తాడు. ఒకవేళ తన స్వబుద్ధితో, స్వనీతితో, స్వార్థంతో, అధికార దాహంతో ఒకవేళ పరిపాలన జరిగిస్తే దేవుడు ఏం చేస్తాడు? అధికారాన్ని తీసి వేరే వాళ్ళకి అధికారాన్ని ఇస్తాడు. అదే జరిగింది సౌలు గారి విషయంలో. సౌలు గారు దేవునికి లోబడలేదు, దేవుని మాటలకు లోబడలేదు. తన స్వబుద్ధిని, స్వనీతిని ఆధారం చేసుకుని ముందుకు కొనసాగాడు. అందుకే ఏమైపోయాడో చూడండి ఒకసారి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10-11 వచనాలు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలు గారితో. తీశారందరూ? సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10-11 వచనాలు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను. సౌలు ఏం చేశాడట? ఏమండి, దేవుణ్ణి అనుసరించలేదట, వెనక్కి వెళ్ళిపోయాడట. వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక. ప్రియమైన దేవుని పిల్లలారా, సౌలు గారు దేవుని విడిచిపెట్టేశాడట, వెనక్కి తిరిగిపోయాడట, దేవుని ఆజ్ఞలను
గై కొనట్లేదట, దేవుని మాటలకు లోబడట్లేదు అనమాట. దేవుని మాటలు పక్కన పెట్టేశాడు, తన స్వబుద్ధిని స్వనీతిని ఆధారం చేసుకుని ముందుకెళ్తాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, గై కొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అతనికి అధికారాన్ని ఇచ్చినందుకు, అతన్ని ఇశ్రాయేలీల మీద అధిపతిగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అంటే బాధపడుతున్నాడు దేవుడు, అనవసరంగా అధికారాన్ని ఇచ్చాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఆజ్ఞలను అనుసరించలేదు, దేవుని విడిచిపెట్టాడు, లోకంలో కలిసిపోయాడు. కాబట్టి దేవుడు ఇతనికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టినందుకు బాధపడుతున్నాడు. ప్రియులారా, ఎవరికైనా దేవుడు అధికారం ఇచ్చాడు అనుకోండి, అతను ఒకవేళ నీతి న్యాయాలతో పరిపాలన జరిగించకపోతే దేవుడు ఏం చేస్తాడు, ఇతనికి అనవసరంగా అధికారాన్ని ఇచ్చాను అని బాధపడతాడు. అందుకే ఇదే 15వ అధ్యాయంలో 26వ వచనం చూడండి, 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి, నువ్వేం విసర్జించావు? యెహోవా ఆజ్ఞను విసర్జించావు, దేవుని మాటను పక్కన పెట్టావు. అందుకే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు, నిన్ను పక్కన పెడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టావు కనుక నిన్ను దేవుడు పక్కన పెడుతున్నాడు. నువ్వు దేవుని మాటను విసర్జించావు కనుక దేవుడు నిన్ను విసర్జిస్తున్నాడు అని చెప్పి సమూయేలు గారు సౌలు గారితో తెలియజేస్తున్నాడు. వీళ్ళారా, దేవుణ్ణి పక్కన పెట్టావా, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు కూడా మనల్ని పక్కన పెడతాడు. 35వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలుల మీద రాజుగా అధికారాన్ని ఇచ్చినందుకు, అధిపతిగా నియమించినందుకు దేవుడు ఏం చేశాడట, పశ్చాత్తాపపడ్డాడట, బాధపడ్డాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిపాలన బాగోలేనప్పుడు, ప్రవర్తన నచ్చలేనప్పుడు, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అధికారాన్ని తీసివేస్తాడు. తీసేసాడు. మరి సౌలు గారికి ఉన్న అధికారాన్ని తీసివేసి సౌలు గారిని రాజుగా తొలగించి అధికారాన్ని ఎవరికి ఇచ్చాడో చూస్తారా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్తగా చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. అమ్మ తీసారా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం అందరూ చూడాలి. తరువాత అతనిని తొలగించి అనే పదం ఉంది చూడండి. ఉంచాలన్నా తొలగించాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఏమండి, మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు చేసి మన సొంత జ్ఞానంతో అధికారంలోకి రావాలనుకుంటూ ఉంటాం. కానీ మన సొంత ఆలోచనలు దేవుని దగ్గర పనికిరావు, మన కుయుక్తులు దేవుని దగ్గర పనికిరావు. ఏమండి, మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనం అధికారంలోకి వచ్చే ఛాన్సు లేదు. దేవుడే మనకు అధికారం ఇస్తే ఏమండి ఎంతమంది ఆపినా ఆపలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిగా నిజాయితీగా పరిపాలించే నాయకులు కావాలని దేవుడు కోరుకుని ఒక వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టాలనుకున్నప్పుడు ఆ అధికారికి అధికారం రాకుండా ఆపాలని ప్రపంచంలో ఎంతమంది ప్రయత్నం చేసినా దానిని ఎవరో ఆపలేరు. ఎందుకంటే దేవుడు మహోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు కనుక మానవుల రాజ్యము పైన ఆయన ఎలా ఉన్నాడు? అధికారిగా ఉన్నాడు. అధికారాన్ని ఇవ్వాలంటే ఆయన చేతిలోనే ఉంది. అందుకే తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. ఎవరిని ఉంచాలన్నా ఎవరిని తొలగించాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉన్నది, మనుషుల చేతిలో లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా,
సౌలు గారి ప్రవర్తన నచ్చలేదు, అందుకే దావీదు గారిని వారికి రాజుగా ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తికి అధికారం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తన దేవునికి నచ్చకపోతే అతన్ని తీసేసి మరొకరికి అధికారాన్ని కట్టబెడతాడు అనే సంగతి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. తర్వాత దావీదు గారు 40 సంవత్సరాల ఏకదాటిగా అద్భుతమైన పరిపాలన అందించారు ఇశ్రాయేలీయులకి. ఏమండి, వారిని అద్భుతమైన మార్గంలో నడిపించాడు దావీదు గారు. తర్వాత దావీదు గారికి ఉన్నటువంటి అధికారాన్ని మరొక వ్యక్తికి అనుగ్రహించాడు. ఆయన ఎవరో చూడగలిగితే యెషయా గ్రంథం 22వ అధ్యాయం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం వాక్యపట్నం చేసుకున్నాం కదా. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లరా. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరిని పిలిచాడు దేవుడు? ఎల్యాకీమును పిలిచాడట. ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతనిని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రేగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచేదను. 22వ వచనం అందరూ జాగ్రత్తగా చూడాలి, చాలా ఇంపార్టెంట్ అది. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని మీద ఉంచేదను. అధికార భారమును ఎవరు ఉంచుదని అంటున్నారు? దేవుడే. దావీదు గారికి ఉన్న అటువంటి అధికారాన్ని మరలా ఎల్యాకీముకి దేవుడు ఇస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను దావీదు అధికారపు ఇంటి తాళపు అధికార భారమును అతని మీద ఉంచుదును. అతడు తీయగా ఎవడనూ మూయజాలడు, అతడు మూయగా ఎవడనూ తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచెదను. ఎవరు స్థిరపరుస్తానంటున్నాడు? దేవుడే. దిట్టమైన చేత మేకు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచెదను. మంచి గోడకి మనం మేకు కొట్టామనుకోండి, కదులుతుందా? కదులుతా. ఏమండి, మంచి గట్టిగా ఉన్న చోట ఏమంటే మనం మేకుని దిగ్గొట్టామనుకోండి, అది కదిలే ప్రసక్తే లేదు. అలాగే దేవుడు ఎల్యాకీముని ఎలా స్థిరపరుస్తానంటాడు చూడండి. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచేదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. మాన్యత గల సింహాసనముగా అతడు ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే గనక ఒక వ్యక్తిని అధికారంలో నిలబెట్టి స్థిరపరిచాడంటే ఎవడో కదిపే ప్రసక్తే ఉండదు. అర్థమవుతుందండి? దేవుడు ఒక వ్యక్తిని కావాలని కోరుకుని అతనికి అధికారాన్ని ఇచ్చి నిలబెట్టి స్థిరపరిచాడంటే అతను ఎవడో కూడా ఏమీ చేయలేడు. ఎంతమంది ఏకమైనా కూడా, ఎంతమంది ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎలాంటి భయంకరమైన దాడులు చేసినా కూడా అతను ఎవడో కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే అతను స్థిరపరిచిన వాడు ఎవరు? దేవుడు. అతనికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. అతని పక్షంగా నిలబడింది ఎవరు? దేవుడు. కాబట్టి ఒక వ్యక్తి వెనకాల దేవుడు ఉన్నాడంటే అతన్ని ఎవడో కూడా ఏమీ చేయలేడు. అందుకే దిట్టమైన చోట మేకు కొట్టినట్లు అతను నేను ఏం చేస్తానంటున్నాడు? స్థిరపరచుదును. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక అధికారం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అధికారాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయన వారికే ఇస్తాడు. ఎవరు పడితే వారికి దేవుడు ఎవడు? దేవుడికి నచ్చిన వారికి, సరైన పరిపాలన అందించే వారికి, అందరినీ సమానంగా పరిపాలించే వారికి దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మానవుల రాజ్యము పైన ఆయన అధికారి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికే అనుగ్రహిస్తాడని క్రీస్తుకు పూర్వమే దేవుడు
తెలియజేసిన పిల్లలు. దానియేలు గారు కనుక అధికారం దానియేలు గారి కాలంలో నెబుకద్నెజరుకి అధికారం ఎవరు అనుగ్రహించారు? ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు. అతనికి అధికారం ఎవరు అనుగ్రహించారు? దానియేలు గ్రంథం చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 37వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. అందరూ తీయాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 37. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నెబుకద్నెజరు గారికి దేవుడు ఏమనుగ్రహించాడట? రాజ్యాన్ని అనుగ్రహించాడట, అధికారాన్ని అనుగ్రహించాడట, బలమును అనుగ్రహించాడట, ఘనతను అనుగ్రహించాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి తమరు రాజు అయి ఉన్నారు అన్నాడు చూడండి కింద. తమరు రాజులకు రాజు అయి ఉన్నారు. తర్వాత ఈ రాజులకు రాజు అయి ఉన్నటువంటి నెబుకద్నెజరు గారి ప్రవర్తన దేవునికి నచ్చలేదు. ఈ నెబుకద్నెజరు గారి ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉంది, దేవునికి నచ్చలేదు. ఏం చేశాడు దేవుడు? నెబుకద్నెజరుకి ఇచ్చిన అధికారాన్ని తీసిపడేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఎవరికైనా దేవుడు అధికారాన్ని అనుగ్రహించిన తర్వాత వారి ప్రవర్తన నచ్చకపోతే, వారి పరిపాలన నచ్చకపోతే, వారి పరిపాలనలో ఒకవేళ లోపాలు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఏమండి? తీసి పడేస్తాడు. తీసేయాలన్నా ఉంచాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మహోన్నతుడైన మహాశక్తి సంపన్నుడైన ప్రియమైన దేవుని పిల్లలారా, రాజుల హృదయం దేవుని చేతిలో ఎలా ఉందో చూస్తారా? రాజ్యాలనే రాజుల హృదయం ఎలా ఉందో దేవుని చేతిలో చూడగలిగితే సామెతల గ్రంథం చూడండి ఒకసారి. రాజుల హృదయం ఎలా ఉందో దేవుని చేతిలో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. తీసారమ్మా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం అందరూ చూడాలి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. దేవుని చేతిలో రాజుల హృదయం ఎలా ఉందట? నీటి కాలువలా ఉందట. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. ఆయన తన చిత్త వృత్తి చొప్పున తిప్పుతాడట. ఎలా కావాలంటే అలా తిప్పుతాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక రాజులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితం, ప్రతి ఒక్కరి హృదయము ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దేవుణ్ణి మించిన వాడు ఎవడు ప్రపంచంలో లేడు. దేవుని కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవడు లేడు. దేవుని తర్వాతే ఎవడైనా. దేవుడు అధికారం ఇస్తేనే సీటు వస్తుంది ఎవరికైనా. దేవుడు అధికారం ఇవ్వకపోతే ఉన్న సీట్లన్నీ ఏమైపోతాయి? గల్లంత అయిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక దేవుడు అధికారం ఇస్తేనే మనకు అధికారం వస్తుందనే సంగతిని గమనించుకుని జాగ్రత్తగా మంచి సుపరిపాలన పరిపాలిస్తే దేవుడు వారికి మరొక అవకాశాన్ని ఇస్తాడు. మరలా కొనసాగింపు అనేది ఉంటుంది. లేదు, ఒకవేళ దుర్వినియోగం చేస్తే, అధికారాన్ని ఒకవేళ తన స్వలాభం కోసం, తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటే ప్రపంచంలో ఏ ఒక్కరి అధికారాన్నైనా ఏం చేస్తాడు? దేవుడు తీసి పడేస్తాడు అనడానికి ఇదిగో మనం ఇప్పటి వరకు కొన్ని ఆధారాలు చూసాం. సౌలు గారికి ఉన్న అధికారాన్ని తీసివేశాడు. సౌలు గారికి ఉన్న అధికారాన్ని తీసివేసి దావీదు గారికి అధికారాన్ని ఇచ్చాడు. ఇలా ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ దేశాన్ని పరిపాలించేవారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా దేవునికి నచ్చిన విధంగా పరిపాలన జరిగించకపోతే వారికి ఉన్న అధికారాన్ని తీసివేస్తారు. ఎందుకంటే ఈ మానవులు అత్యల్పులు అన్నాడు. ఎలాంటి వారు?
అల్పులు కాదు, అత్యల్పులు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రాజ్యాలు ఏమి శాశ్వతం కాదు, ఈ రాజులు ఏమి శాశ్వతం కాదు. అసలు సిసలైన రాజ్యం ఒకటి ఉంది. అసలు సిసలైన రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజ్యం అంతము లేనిది. ఆయన గురించి క్రీస్తుకు పూర్వమే దేవుడు తెలియజేసిన ఒక అద్భుతమైన మాట చూడగలిగితే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాదు. ఎవరి గురించి ఈ మాట? యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఆయన రాజ్యం గురించి చెప్తున్నటువంటి అద్భుతమైన మాట ఇది. 7వ అధ్యాయం 14వ వచనం అందరూ చూడాలి. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడిన. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఎప్పుడు? సిలువలో మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న తర్వాత ఇచ్చినటువంటి అధికారం ఇది. ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. యేసుక్రీస్తు వారి ప్రభుత్వం ఎలాంటిది? 5 సంవత్సరాల తర్వాత కనుమరుగైపోయేది కాదు. 10 సంవత్సరాల తర్వాత కార్ల గర్భంలో కలిసిపోయేది కాదు. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎన్నడను లయము కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి రాజ్యం ఎలాంటిదట? శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోయేది కాదు, నాశనము లేనిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే మనందరికీ శాశ్వతమైన రాజు. ఆయన రాజ్యం నిత్యం ఉండే రాజ్యం, అది శాశ్వతమైన రాజ్యం. ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాకడతో ఏమైపోతాయి? అంతమైపోతాయి. ఈ రాజ్యాలన్నీ స్థిరముగా ఉండేవి కాదు. ఈ రాజ్యాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ రాజులందరూ శాశ్వతంగా పరిపాలించేవారు కాదు. కనుక శాశ్వతమైన రాజుగా ఆయన ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యం నాశనం లేనిది, ఆయన రాజ్యం అంతము లేనిది. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. ఆయన మనకు రాజుగా ఉన్నాడు. ఆయన మన మీద ప్రభుత్వం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఆయన రాకడ కోసం మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం మాకు మరి మంచి పరిపాలన అందించే రాజుని, లోక సంబంధమైన రాజుని, లోక సంబంధమైన అధికారిని, లోక సంబంధమైన అధిపతిని మాకు అనుగ్రహించమని మనం ప్రార్థన చేయాలి. మమ్మల్ని అందరినీ సమానంగా పరిపాలించే మంచి అధిపతిని, మంచి నాయకుడిని, మంచి రాజుని మాకు అనుగ్రహించండి తండ్రి అని మనందరము ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు మంచి నాయకుడిని, మంచి పరిపాలన అందించే మంచి రాజుని, మంచి అధిపతిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. వీళ్ళందరూ భూ సంబంధమైన అధిపతులు, వీళ్ళందరూ భూ సంబంధమైన నాయకులు, వీళ్ళందరూ భూ సంబంధమైన రాజులు. కానీ ఆత్మ సంబంధమైన రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యం అంతము లేనిది, ఆయన రాజ్యము నాశనము లేనిది. ఆయన రాజ్యం కోసం మనం, ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన వచ్చిన తర్వాత రాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తాడో చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైన రాజ్యాలు. ఇప్పుడు పరిపాలించే వాళ్ళందరూ తాత్కాలికమైన రాజులు, తాత్కాలికమైన అధిపతులు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏమవుతుందో చెప్తున్నాడు చూడండి 24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు
అంతము వచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే ఆయన రాకడ కోసం మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం కృషి చేయాలి. ఆయన శిలువ మరణ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించాలి. అనేక మందిని ఆయన రాజ్యంలోనికి నడిపించాలి. ఆయన వచ్చిన తర్వాత సమస్తమైన బలమును అధికారమును కొట్టివేసి రాజ్యాన్ని ఏం చేస్తాడట? తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. అప్పుడు అంతము వచ్చినప్పుడు మనందరము నిత్య జీవానికి, పరలోకానికి, స్వర్గానికి వెళ్తాం. అక్కడ కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో పాటు కలకాలము ఉంటాం. కాబట్టి శాశ్వతమైన రాజ్యాన్ని మనం వెతకాలి. శాశ్వతమైన రాజ్యంలో ఉండి శాశ్వతమైన లోకానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు ఎంతో ఓర్పు సహనంతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.